గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయినవి. అందులో కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోయినాయి. కానీ ఆ ఫ్లాప్ అయిపోయిన సినిమాల గురించి ఆ ప్రొడ్యూసర్స్ గానివ్వండి, డైరెక్టర్ గాని ఏం మాట్లాడలేదు. అది అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ సినిమా కోసం ఫోకస్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఇద్దరు ప్రొడ్యూసర్‌లో 'దిల్ రాజు', 'శిరీష్ రెడ్డి' అనేటువంటి వాళ్ళు గేమ్ చేంజర్ విషయాన్ని పట్టుకుని లాగుతా ఉంటున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో కావాలని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నా, ఎందుకు అడుగుతున్నారు? గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయి 6 మంత్స్ అయిపోయింది కదా అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా కావాలని వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఆన్సర్లు చేస్తూ ప్రతి ఈవెంట్లో, ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ ప్రస్తావన లేకుండా మాత్రం వాళ్ళ ఈవెంట్ కానీ, వాళ్ళ ఇంటర్వ్యూ కానీ ఉండట్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్ సినిమా మాత్రమే ఫ్లాప్ అయినట్టు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ అవునట్టుగా వాళ్ళిద్దరూ బిహేవ్ చేస్తున్నారు. రీసెంట్గా తమ్ముడు మూవీకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని చాలా బాధ పెట్టాయి. వాళ్ళు పాపం గేమ్ చేంజర్ సినిమా తర్వాత వాళ్ళు మానసికంగా చాలా బాధపడ్డారు. ఆ గేమ్ చేంజర్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఫ్లాప్ అయిపోయిన డిజాస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే చాలా మానసికంగా బాధపడ్డారు. అదంతా ఒక పీడకాలని మర్చిపోయి పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక పొండుని కాకొచ్చి పొడిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో అయితే ప్రొడ్యూసర్లు మాట్లాడితే గేమ్ చేంజర్ ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళని ఇంకా బాధ పెడుతూ ఉన్నారు ఫ్యాన్స్ని. వాళ్ళైతే సహనంగా ఇప్పటి వరకు ఉన్నారు, కానీ వాళ్ళ సహనానికి అయితే ఇంకా గేట్లు ఓపెన్ అయిపోయినాయి. వాళ్ళు శిరీష్ రెడ్డి మీద కోపంతో రగిలిపోయి ఒక లెటర్ అయితే రాశారు. ఖబర్దార్ అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఆ లెటర్ అయితే రాశారు. ఆ లెటర్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. పాపం వాళ్ళు ఎంత బాధపడకపోతే, వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవించకపోతే ఈ రేంజ్లో వాళ్ళు లెటర్ పెడతారు చెప్పండి. ఆ లెటరు పెట్టిన కొన్ని గంటలకే శిరీష్ రెడ్డి గారి అపాలజీ లెటర్ కూడా వచ్చేసింది. రామ్ చరణ్ గారి ఫ్యాన్సా మజాక్ అనిపించింది. ఇది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు, ఈ లెటర్ రాయవలసింది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు. నేను రామ్ చరణ్ గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి వార్నింగ్ ఇస్తారేమో, దీనికి ముగింపు చెప్తారేమో అని అనుకున్నాను. కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక అడుగు ముందుకేసి వాళ్ళే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆయన అపాలజీ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, మన ఫ్యాన్స్ అందరూ ఏం చేశారంటే ఎస్బీసీ బాయ్కాట్ అని చెప్పి ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయనకైతే వణుకు పుట్టి దెబ్బకి ఆయన అపాలజీ లెటర్ అయితే పంపించాడు. అసలు గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ అయితే ఈయన కాదు, శిరీష్ గారు కాదు, అలానే దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్న మూవీకి మాత్రమే ఈయన ప్రొడ్యూసర్. ఈయనకి అసలు అనవసరం, మాట్లాడవలసిన అవసరం లేదు. రామ్ చరణ్ గారు ఫోన్ చేశారో లేదో, ఏంటి పరిస్థితిని అడిగారో లేదో దిల్ రాజు గారికి తెలుసు, ఈయనకి తెలియదు. ఈయన ఆవేశపడిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇంకా తర్వాత ఇంటర్వ్యూలో అయినా సరే మనం ఎవరి గురించి మాట్లాడకూడదు అనేవి తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా ఫీలింగ్. ఈ గేమ్ చేంజర్ కాంట్రవర్సీ అనేది 6 మంత్స్ నుంచి నడుచుకుని ఈ కాంట్రవర్సీ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎండ్ అయిపోవాలి కూడా. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి.